హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్, ట్రాఫిక్ మరియు మెకానికల్ అభ్యర్థులకు మెగా గుడ్ న్యూస్ అండి. మరి 2,000 రూపాయల వ్యాలిడిటీ 2,000 రూపాయల వాల్యూ ఉన్నటువంటి కోర్సుని కేవలము 399 రూపాయలకే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము చాలా క్లియర్గా యాజ్ పర్ ద సిలబస్ అయితే అందించడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. 1 year వ్యాలిడిటీ, 1000కి పైగా క్లాసులు ఉంటాయండి. ఓకేనా, ఇది ఫుల్ కోర్స్ అండి. దీనిలో టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉచితంగానే అందచేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలి అని ఎవరికైనా ఉన్నట్లయితే 500 రూపాయలు ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని కేవలము 199 రూపాయలకే ఫుల్ టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. యాజ్ పర్ ద సిలబస్ మొత్తము 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే అందులో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. ఇప్పుడే పర్చేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మరియు ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీ పైన ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది? లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇందిరాగాంధీ కెనాల్. ఓకే, వివరాలు చూద్దాం. రాజస్థాన్ ఫీడర్గా పనిచేసే ఇందిరాగాంధీ కాలువ సుమారు 650 కిలోమీటర్ల పొడవుతో రాజస్థాన్ ఎడారి ప్రాంతాలకు నీరును అందిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? విచ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, జిందాగఢ శిఖరం. ఓకే, జిందాగఢ శిఖరం. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలో ఉన్న జిందాగఢ శిఖరము 1690 మీటర్ల తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైనదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డూన్స్ లోయలు ఏ హిమాలయ శ్రేణుల మధ్య ఉన్నాయి? బిట్వీన్ విచ్ హిమాలయన్ రేంజెస్ ఆర్ ద డూన్స్ లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హిమాచల్ మరియు శివాలిక్ శ్రేణుల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. డూన్లు డెహ్రాడూన్, కోట్లీ డూన్ వంటి పొడవైన లోయల మధ్య హిమాలయాలు మరియు శివాలిక్ కొండల మధ్య ఇవి ఏర్పడ్డాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, కాంచనగంగా శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద కాంచనజంగా పీక్ లొకేటెడ్? ఎక్కడుందండి? ఆప్షన్ సి అండి, సిక్కింలో కలదు. ఎక్కడ? సిక్కిం. ప్రపంచంలోనే 3వ ఎత్తైన శిఖరమైన కాంచనగంగా భారతదేశం సిక్కిం మరియు నేపాల్ సరిహద్దులో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద సాంబార్ లేక్ లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజస్థాన్లో కలదు. ఎక్కడుంది? రాజస్థాన్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద అంతఃస్థలీయ ఉప్పు నీటి సరస్సుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇన్లాండ్ సాల్ట్ లేక్ అనే పేరుతో దీన్ని మనము పిలుస్తాము. నెక్స్ట్, మజూలీ అనే ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపము ఏ నదిపైన ఉంది? ఆన్ విచ్ రివర్ ఈజ్ అ మజూలీ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ లొకేటెడ్? ఎక్కడుందండి? బ్రహ్మపుత్ర నది పైన ఉంటుందండి. ఓకే, అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజూలీ ద్వీపం ఇటీవల ఒక జిల్లాగా కూడా ప్రకటించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారతదేశంలో షోలా అడవులు ఎక్కడ కనిపిస్తాయి? వేర్ ఆర్ షోలా ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వెస్ట్రన్ ఘాట్స్ నీలగిరి లేదా పశ్చిమ కనుమల్లో మనకివి కనిపిస్తాయి. నెక్స్ట్, నీలగిరి, అన్నమలై వంటి దక్షిణ భారత పర్వత ప్రాంతాల్లోని గడ్డి భూముల మధ్యలో ఉండే ఉష్ణమండల అడవులని షోలా అడవులు అంటారు. దే ఆర్ స్టన్నెడ్ ట్రోపికల్ మౌంటైన్గా వీటినైతే పిలుస్తారు. నెక్స్ట్ వన్, బాక్రా నంగల్ ప్రాజెక్టు ఏ నదిపైన నిర్మించబడింది?
ఆన్ విచ్ రివర్ ఈజ్ ద బాక్రానంగల్ ప్రాజెక్ట్ బిల్డ్? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సట్లైజ్ నది పైన. దీన్ని మనము బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మనమైతే చెప్పుకోవచ్చండి. ఓకే, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ సరిహద్దులో ఉన్న ఈ డ్యామ్ భారతదేశంలోని అతిపెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్టుల్లో ఒకటి, అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశము 82.5 తూర్పు రేఖాంశము ఏ నగరం గుండా వెళుతుంది? ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియన్ పాసెస్ త్రూ విచ్ సిటీ? క్రింది వాటిలో దేని మీదుగా వెళ్తుందండి? ఆప్షన్ బి, మీర్జాపూర్ లేదా ప్రయాగరాజ్. ఓకే, ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా వెళ్ళి రేఖాంశం ఆధారంగా భారత కాలమానాన్ని లెక్కిస్తారు. ఓకేనా, ఇది గ్రీనిచ్ సమయానికి మరియు భారత కాలమానానికి 5.5 గంటల తేడా అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్, బాన్సాగర్ డ్యామ్ ఏ నదిపైన నిర్మించబడింది? ఆన్ విచ్ రివర్ ఈజ్ ద బాన్సాగర్ డ్యామ్ బిల్ట్? ఎక్కడండి? ఆప్షన్ బి, సోన్ రివర్. ఎక్కడది? సోన్ నది పైన. గంగా నదికి కుడివైపు ఉపనది అయిన సోన్ నదిపై మధ్యప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్, వీలర్ ఐలాండ్ ప్రస్తుతం ఏ పేరుతో పిలువబడుతుంది? బై వాట్ నేమ్ ఈజ్ అ వీలర్ ఐలాండ్ నోన్ నౌ? ఏ పేరుతో అండి? ఆప్షన్ సి, అబ్దుల్ కలాం ఐలాండ్గా అయితే దీన్ని పిలువబడుతుందండి. ఒడిషా తీరంలో ఉన్న ఈ దీవిని క్షిపణి పరీక్ష కేంద్రంగా ఉపయోగిస్తారు. దీనికి 2015లో కలాం గారి పేరు పెట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, పులికాట్ సరస్సు ఏ 2 రాష్ట్రాల సరిహద్దులో ఉంది? పులికాట్ లేక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బార్డర్ ఆఫ్ విచ్ 2 స్టేట్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు, లాగూన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడే శ్రీహరికోట అంతరిక్ష కేంద్రము ఉంది. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నేలలు ఏవి? ఓకే, విచ్ టైప్ ఆఫ్ సాయిల్స్ కవర్ ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా? ఏ నేలలండి? ఒండ్రు నేలలు. ఓకే, ఒండ్రు నేలలు. నదీ నిక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు భారతదేశంలో దాదాపు 40% భూభాగంలో ఇవి ఉన్నాయండి. ఎంత శాతం అండి? 40%. నెక్స్ట్ వన్, నర్మదా మరియు తపతి నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణి ఏది? విచ్ మౌంటైన్ రేంజెస్ లైస్ బిట్వీన్ నర్మదా అండ్ తపతి రివర్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సత్పురా రేంజ్, సత్పురా పర్వతాలు. సత్పురా శ్రేణి 2 పశ్చిమ దిశగా ప్రవహించే నదుల మధ్య జల విభజన రేఖగా ఉండడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, దూరదర్శన్ ప్రసారాలకు అవసరమైన సిగ్నల్స్ వాతావరణంలోని ఏ ఆవరణం నుండి పరావర్తనం చెందుతాయి? రేడియో వేవ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ఎర్త్ ఫ్రమ్ విచ్ లేయర్? ఎక్కంచండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అయనోస్పియర్ లేదా అయనో ఆవరణము. వాతావరణంలోని విద్యుత్ ఆవేశిత కణాలు కలిగిన అయనో ఆవరణము రేడియో తరంగాలను తిరిగి పంపిస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో తొలి జల విద్యుత్ కేంద్రం ఏది లేదా ఎక్కడ స్థాపించబడింది? వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్? ఎక్కడండి? ఆప్షన్ బి అండి, డార్జిలింగ్ లేదా సిండ్రాపాంగ్లో. వివరాలు చూద్దాం. 1897లో డార్జిలింగ్లోని సిండ్రాపాంగ్ వద్ద మొదటి ప్లాంట్ ఏర్పాటు కావడము జరిగింది. ఓకేనా, దాని తర్వాత శివసముద్రము కర్ణాటకలో 1902లో ఏర్పాటు చేశారు, రెండవది. నెక్స్ట్, పల్నాడు ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద పల్నాడు రీజన్ లొకేటెడ్? ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చారిత్రాత్మక యుద్ధాలకు మరియు సున్నపురాయి నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ లొకేటెడ్? ఎక్కడండి? ఆప్షన్ సి, నవీ ముంబై. ఎక్కడుంది? నవీ ముంబైలో ఉంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద కంటైనర్ పోర్ట్. ముంబై పోర్టుపై ఒత్తిడి తగ్గించడానికి దీనిని నిర్మించడము జరిగింది. నెక్స్ట్,
నీలగిరి కొండలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? విచ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద నీలగిరి హిల్స్? ఏంటండి? దొడబెట్ట. ఓకే, దొడబెట్ట. దొడబెట్ట 2637 మీటర్ల నీలగిరి పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తైన శిఖరంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మానస సరోవర్ సరస్సు ఏ పర్వత శ్రేణిలో ఉంది? మానస సరోవర్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్? ఎక్కడండి? ఆప్షన్ బి, కైలాస్ రేంజ్, కైలాస పర్వత శ్రేణిలో ఉంది. టిబెట్లోని కైలాస పర్వతాల మధ్య ఉన్న ఈ సరస్సు సింధు బ్రహ్మపుత్ర నదులకు మూలంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, బాబా బుడాన్ కొండలు ఏ పంట సాగుకు ప్రసిద్ధి? ఫర్ విచ్ క్రాప్ ఆర్ ద బాబా బుడాన్ హిల్స్ ఫేమస్? ఏంటండి? కాఫీ. ఓకే, కాఫీ పంటలకు ప్రసిద్ధి. భారతదేశంలో కాఫీ సాగు మొట్టమొదట కర్ణాటకలోని ఈ కొండల్లోనే ప్రారంభమైంది. సో భారతదేశంలో అత్యధిక కాఫీ పండించే రాష్ట్రం ఏంటండి? కర్ణాటక. నెక్స్ట్, భారతదేశంలో టిన్ లభించే ఏకైక రాష్ట్రం ఏది? విచ్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా దట్ ప్రొడ్యూస్ టిన్? ఏంటి? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మాత్రమే భారతదేశపు టిన్ నిక్షేపాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఎత్తైన శిఖరం ఏది? విచ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? ఏంటండి? శాండిల్ పీక్. ఓకే, శాండిల్ శిఖరము. ఉత్తర అండమాన్లో ఉన్న శాండిల్ పీక్ ఈ ద్వీప సముద్ర సముదాయంలో అత్యంత ఎత్తైనదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ లోక్తక్ లేక్ లొకేటెడ్? ఎక్కడండి? మణిపూర్లో ఉంది. ఇది ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇక్కడ ఫూమ్డేస్ అంటే తేలే భూభాగాలకు ఇది ప్రసిద్ధిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రాట్క్లిఫ్ రేఖ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దు? రాట్క్లిఫ్ లైన్ ఈజ్ అ బౌండరీ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? ఏ రెండు దేశాల మధ్య ఉంది? భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉంది. 1947లో సిరిల్ రెడ్క్లిఫ్ అధ్యక్షతన ఈ సరిహద్దు రేఖను నిర్ణయించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. రేపు కూడా మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ పైన మరో క్లాస్ అయితే ఉంటుంది. సో ఫాలో అవ్వండి, ఓకేనా? ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ టైం చాలామంది అభ్యర్థులకు మన కోర్స్ తీసుకోవడం వల్ల జాబ్ రావడం అయితే జరిగింది. సో ఫాలో అవ్వండి. సో యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులు రోజు క్లాసెస్ వింటూ యాప్లో మన ఛానల్లో మరి బిడ్ బ్యాంక్ని MCQస్ని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.